ప్రాంతీయ పార్టీలకు ధీటుగా జాతీయ పార్టీలు కూడా గట్టి పోటీ ఇవ్వనున్నాయా? ఎన్టీఆర్, వైఎస్ఆర్ వారసులు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడమే అందుకు కారణమా అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. షర్మిల ఏపీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏపీలో ఆ పార్టీ పరిస్థితులే మారిపోవడం అందుకు బలం చేకూరుస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా పోటీ చేస్తామని అభ్యర్థులు దరఖాస్తు చేయడమే అందుకు నిదర్శనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కొంత ఊపు కనిపిస్తుంది. వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన తరువాత పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కొంత పుంజుకుంటోంది. రాష్ట్ర విభజన చేశారన్న కారణంతో గత 2 దఫాలుగా 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడను కూడా చూడలేదు. దశాబ్దం కాలం నుంచి ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు అవకాశం దొరకలేదు. పార్లమెంటు సభ్యులుగా కూడా ఏపీ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ 10 ఏళ్ల నుంచి ఎన్నిక కాలేదు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న ఆ పార్టీకి ఇప్పుడు జవసత్వాలు వనగూరాయి. పోటీ చేస్తామంటూ అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల్లో తెలియని ఉత్సాహం వచ్చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం కూడా అందుకు అదనపు బలమైంది. బలహీన నాయకత్వంతో అల్లాడుతున్న ఏపీ కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టి బలోపేతం చేశారు. తెలంగాణలో రేవంత్ కు అప్పగించినట్లే ఇక్కడ వైఎస్ఆర్ కుమార్తె షర్మిలకు బాధ్యత అప్పగించారు. గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిల పర్యటనకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఆమె రాజన్న రచ్చబండ కార్యక్రమానికి కూడా అధిక సంఖ్యలోనే హాజరవుతుండటంతో కొంత కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీకి దగ్గరవుతున్నారు. ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన నేతలు నేడు రోడ్డు మీదకు వస్తున్నారంటే కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్లే అనుకోవాల్సి ఉంటుంది. అయితే అది ఎంత మేరకు అన్న అంచనాలు మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ లో 2 జాతీయ పార్టీలకు అవకాశం ఉండదన్నది వాస్తవం. ఏపీలో వైసీపీ, టీడీపీలు మాత్రమే బలంగా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన 2 సార్లు 2 పార్టీలు అధికారంలోకి వచ్చాయి. జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటే ప్రజలు వాటిని ఏ మేరకు ఆదరిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే బీజేపీ కంటే ఇప్పుడు కాంగ్రెస్ కొంత మెరుగుపడుతుందన్నది రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొందరు షర్మిల సభలకు వస్తుండడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఒత్తుల తర్వాత బీజేపీ కాస్త బలోపేతమైనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ గత కొద్ది రోజుల నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులను కోరింది. దీనికి కూడా మంచి స్పందనే లభించింది. భారీగా దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల్లో విశ్వాసం పెరిగింది. ఈసారి ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ముందుకు వస్తున్నారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 793 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 25 పార్లమెంటు స్థానాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికి షర్మిల నాయకత్వం, రాహుల్ గాంధీ వ్యూహాలతో ఏపీలో కాంగ్రెస్ తిరిగి పట్టాలెక్కినట్లయింది.